వామ్మో! ఎన్టీఆర్ అభిమానులు ఏంట్రా బాబు ఇంత ఘోరంగా ఉన్నారు. సాధారణంగా తెలుగు సినిమాలంటే మన సినిమాలు వచ్చినప్పుడు థియేటర్లలో ఏ విధంగా సెలబ్రేషన్ చేస్తారో మన హీరోలకు అందరికీ తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా అడ్వాన్స్గా ఉన్నారు. ఈ దేవరా నుంచి ఒక చిన్న పోస్టర్ వచ్చినా కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే స్థాయిలో ఉన్నారు. ఎందుకంటే ఒక 6 ఏళ్ళు అయిపోతుంది వాళ్ళ హీరోని చూసి సోలోగా. అలాగే దాదాపు 2.5 ఏళ్ళు అయిపోతుంది ఒక హీరోగా సినిమా వచ్చి. సో మరి ఇంకా ఆయన స్క్రీన్ మీద చూడాలని తహతహలాడుతున్నారనమాట ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా. అయితే ఇప్పుడు దేవరా నుంచి ఎటువంటి ఫోటో వచ్చినా కూడా దానికి ఒక బ్యానర్ కట్టేయడం, దానికంటూ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం, దాని చుట్టూ వాళ్ళు దండలేసి పాలాభిషేకాలు చేసి వాళ్ళు చాలా అపురూపంగా వాళ్ళ హీరోని చూసుకుంటున్నారనమాట. అయితే తాజాగా దేవరా ట్రైలర్ విడుదల సందర్భంగా కొన్ని జిల్లాల్లో థియేటర్లో కూడా ప్రదర్శించారన్నమాట ఈ ట్రైలర్ని. అయితే ఆ థియేటర్ బయట ధ్వంసం చేశారని చెప్పొచ్చు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎందుకంటే మరి ఫ్యాన్స్తో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. థియేటర్లో వాళ్ళు రిపేర్లు మళ్ళీ ఖర్చు ఎక్స్ట్రా పడుతుంది అన్నట్టుగా ప్రూవ్ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా. ఆ కటౌట్లు పెట్టి కొత్తగా వచ్చిన ముంబై ఫోటోలను ఆ బ్యానర్లో వేయించి వాళ్ళకి దండలేసి పాలాభిషేకాలు చేసి బాంబులు కాల్చి వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు అంత చూపించుకున్నారనమాట. అంటే వాళ్ళ వెయిట్ ఎంత ఉందనేది ఈ జస్ట్ ట్రైలర్కే ఇలా చేశారంటే ఇంకా సినిమా వచ్చినప్పుడు వాళ్ళు ఎలా చేస్తారని చెప్పి థియేటర్ యజమానులంతా కూడా భయపడే స్థాయికి వచ్చారంటే అది నిజంగా మనం నమ్మశక్యంగా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత ఉందన్నమాట ఎన్టీఆర్ అభిమానులు దాగున్న విస్ఫోటనం. సో అది సినిమాకి ఇంకా ఎక్కువ వచ్చి వాళ్ళ అభిమానం ఏదైనా కానీ జాగ్రత్తగా ఉండమని కొంతమంది సూచిస్తున్నారు. మరి ఇంత చేయడం అభిమానం కోసం మంచిదే, కానీ మీరు కొంచెం అదే మీ హెల్త్ అవి చూసుకోండి. అలాగే మీరు ఏదన్నా దెబ్బలు అవి తగిలించుకుంటారని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. బట్ అవన్నీ ఫ్యాన్స్ లెక్క చేయరు. ఎందుకంటే హీరో కళ్ళ ముందు ఉన్నప్పుడు ముందు వెనక చూసుకోరనమాట అభిమానులు అనేవాళ్ళు. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే అందులో ఇంకా మరీ వైల్డ్గా ఉంటారు ఆ విషయంలో. మరి చూసుకుంటే కనుక తాజాగా ఎక్కడైతే థియేటర్లో సెలబ్రేషన్స్ జరిగాయో ట్రైలర్కి, ఆ సెలబ్రేషన్స్ అన్నీ కూడా చాలా గ్రాండ్గా చేసుకున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఈజీగా చెప్పగానే చెప్పారు సినిమా వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం అన్నట్టు. సో ఇంకా ప్రతి థియేటర్లో ప్రతి జిల్లాలో ఎన్టీఆర్ గారి అభిమానులు ఎలా ఉంటారు, వాళ్ళ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయని మనం ఇంతకు ముందు చూసాం. సో చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి దేవరాకి మరింత ఖర్చు పెట్టి మరింత భారీగా చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఏదైనా కానీ కొంచెం ఆ బ్యానర్లో వాటి దగ్గర కాళ్ళు అవి జాగ్రత్తగా చూసుకోండి, కరెంట్ పోల్స్ దగ్గర బ్యానర్లు కట్టేటప్పుడు చూసుకోండి అని సోషల్ మీడియాలో పెద్దవాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సినిమా అప్పుడు ఏ రేంజ్లో సెలబ్రేషన్స్ చేస్తారో మనం కూడా చూద్దాం.